Welcome friends, welcome to the daily current affairs classes based on హిందూ న్యూస్ పేపర్. ఈరోజు మనం చర్చించబోయేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది పాలిటీకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్తో పాటు గ్రూప్ వన్ మెయిన్స్ కూడా యూజ్ అయ్యేటువంటి ఆర్టికల్ ఇది. అలాగే గ్రూప్ టూ పాలిటీకి సంబంధించి కూడా ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. ఆన్ ఉత్తరాఖండ్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే టైటిల్ తోటి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పేజ్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్కి సంబంధించి మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ డిస్కస్ చేయబోయేటువంటి అంశాలు, ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశాలు ఏంటంటే, వాట్ వాజ్ ద డిబేట్ సరౌండింగ్ ద యూసీసీ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? కెన్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ఏ స్టేట్ వైడ్ యూసీసీ? వై హ్యాస్ ద సుప్రీం కోర్ట్ నాట్ గివెన్ ఏ డెఫినెట్ ఆర్డర్ రిగార్డింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూసీసీ? ఈ టాపిక్స్ని మనం ఈ ఆర్టికల్లో భాగంగా డిస్కస్ చేయబోతున్నాం. ది ఫస్ట్ ఇది, వాట్ వాజ్ ద డిబేట్ సరౌండింగ్ ద యూసీసీ ఇన్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏ రకమైన డిబేట్ ఉంది అంటే, ఫస్ట్ వాట్ ఈస్ ది యూసీసీ? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటిది? మొదటగా వాట్ ఈస్ ది యూసీసీ? ఎస్, Article 44 of the Constitution, which mandates that the state shall endeavour to secure for the citizens a uniform civil code throughout the territory of India. Now we have common criminal laws. మనకు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ సిపిసి కానీ అయితే క్రిమినల్ లాస్ ఉన్నాయో, ఈ క్రిమినల్ లాస్ అన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, రీజన్, ఇవన్నిటి కూడా క్రిమినల్ లాస్ అందరికీ కూడా ఈక్వల్గా అప్లై అవుతాయి. కానీ సివిల్ లాస్ వచ్చేసి లైక్ మ్యారేజ్, అడాప్షన్, ఇన్హెరిటెన్స్, డివోర్స్, వీటికి సంబంధించినటువంటి అంశాలు వచ్చేసి ఇవి సివిల్ లాకు వచ్చేస్తాయి. ఇవి ఏజ్ ఓల్డ్ నుంచి మనకు ఈ సివిల్ లాస్ అనేటువంటివి డిఫరెంట్ రిలీజియన్స్కి, డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్కి డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. లైక్ ట్రైబల్స్కి డిఫరెంట్గా ఉంటాయి, క్రిస్టియానిటీలో డిఫరెంట్గా ఉంటాయి, ఇస్లాంలో డిఫరెంట్గా ఉంటాయి, ఈవెన్ విత్ ఇన్ ద హిందూయిజంలో కూడా మనకు వీ హ్యావ్ డిఫరెంట్ సివిల్ లాస్. మ్యారేజ్కి సంబంధించి, అడాప్టేషన్కి సంబంధించి, డివోర్స్కి సంబంధించి. బట్ క్రిమినల్ లా యూనిఫామ్ ఉన్నప్పుడు కూడా సివిల్ లాస్ యూనిఫామ్గా లేకపోవడం అనేటువంటిది ఒక లోటుగానే భావించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆర్టికల్ 44లో ఏం చెప్పినారు కాన్స్టిట్యూషన్లో, డిపిఎస్పిలో అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తెలుగులో వాటిని ఆదేశిక సూత్రాలు అంటాం. దాంట్లో ఏం చెప్పబడిందంటే, అండర్ ఆర్టికల్ 44లో స్టేట్ షెల్ ఎండీవర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఈ డిఫరెంట్ సివిల్ కోడ్స్ కాకుండా మొత్తం అక్రాస్ ద ఇండియా, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అందరికీ ఒకే రకమైన సివిల్ కోడ్. ఎట్ దట్ టైమ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకునే టైంలో అది అంత మెచ్యూరిటీ లేదు స్టేట్కి, కాబట్టి అది ఫ్రాగ్మెంటెడ్ ఉన్నది, కాబట్టి అప్పుడు అమలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇన్ డ్యూ కోర్స్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఆర్టికల్ 44లో చెప్పబడింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు చేయాల్సి ఉంటుంది మన దేశంలో అని చెప్పేసి. అయితే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నజీరుద్దీన్ అహ్మద్ ఫ్రమ్ బెంగాల్ ఏమన్నాడంటే, దీనికి అగెనెస్ట్గా ఉన్నాడు ఈ డిబేట్లో. యూనిఫామ్ సివిల్ కోడ్ని మనం తీసుకొద్దాం అనేటువంటి డిబేట్లో నజీరుద్దీన్ అహ్మద్ కుడ్ నాట్ బి ఇంప్లిమెంటెడ్ వితౌట్ సెక్యూరింగ్ ది కన్సెంట్ ఆఫ్ ది కన్సర్న్ కమ్యూనిటీస్ అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడు. బెంగాల్ నుంచి ఈయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రిప్రజెంటేటివ్ నజీరుద్దీన్ అహ్మద్. ఇప్పుడు ఎట్ దట్ టైం మాత్రం అది ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఈ వాజ్ నాట్ అగెనెస్ట్ ది యూనిఫామ్ సివిల్ కోడ్, కానీ ఇతనేమన్నాడంటే కన్సెంట్ ఆఫ్ ద కన్సర్న్ కమ్యూనిటీస్, ఏవైతే కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయో, ఎఫెక్ట్ అయ్యే కమ్యూనిటీస్ యొక్క కన్సెంట్ని తీసుకున్న తర్వాత, వాటి అంగీకారం తీసుకున్న తర్వాత మాత్రమే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయాలని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ఇట్ మైట్ ఎఫెక్ట్ ది ఆర్టికల్ 25 అని చెప్పేసి నజీరుద్దీన్ అహ్మద్ అన్నాడు. ఆర్టికల్ 25లో మనకేం చెప్తుంది? దిస్ ఆర్టికల్ 25 గ్యారెంటీస్ ద ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మనకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ చెప్పబడింది. అంటే ఎవరైనా తమకు ఇష్టం వచ్చినటువంటి రిలీజియన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రీచ్ చేయొచ్చు, ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు అని చెప్పేసి ఉంది. మనకు వాళ్ళు పాటించవచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు ఆర్టికల్ 25లో. అంటే కొన్ని మ్యారేజ్కి సంబంధించినటువంటి రిచువల్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్కటి ఉంటుంది, కాబట్టి ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్లో ఇంటర్ఫియర్ కావడమే, ఇన్ఫ్రింజ్ చేస్తుంది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చినట్టయితే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, వాళ్ళకి ఏదైతే ఫ్రీడమ్ ఉందో దాన్ని ఇన్ఫ్రింజ్ చేస్తుందని చెప్పేసి నజీరుద్దీన్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. కానీ వేరేజ్ కేఎం మున్షి అన్నాడు, కేఎం మున్షి కంటెండెడ్ దట్ ఏ యూసీసీ వుడ్ నాట్ డిఫీట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇతను ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇది రిలీజియన్ వేరు, యూసీసీ వేరు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇది ఎఫెక్ట్ చేయదని చెప్పేసి మున్షి అభిప్రాయపడ్డాడు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే కాన్స్టిట్యూషన్ ఆర్కిటెక్ట్ ఉన్నాడో
ఆయనే ఇట్ వాజ్ డిజైరబుల్, యూసీసీ అనేటువంటిది డిజైరబుల్, అది అవసరము, కానీ ఇట్ షుడ్ రిమైన్ ప్యూర్లీ వాలంటరీ డ్యూరింగ్ ద ఇనిషియల్ స్టేజెస్. మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన ఇనిషియల్ స్టేజెస్లో దీన్ని ఫోర్స్ఫుల్గా మనం యూసీసీని తీసుకురాకూడదు, కామన్ సివిల్ కోడ్ని తీసుకురాకూడదు. ఇది ఇప్పటికైతే అంటే ఎట్ దట్ టైం అయితే ఇది వాలంటరీగా ఉండాలి, అంటే ఇష్టం ఉన్న కమ్యూనిటీ దాన్ని అడాప్ట్ చేసుకునేటట్టు ఉండాలి, ఇష్టం లేకపోతే దాని పరివ్యూకి బయట ఉండేటువంటి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఇది ప్యూర్లీ వాలంటరీ ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు ఇనిషియల్ స్టేజెస్లో. అంటే దట్ మీన్స్ ఈ వాజ్ నాట్ అగెనెస్ట్ టు ద యూసీసీ, కానీ ఇంకా మెచ్యూరిటీ లేదు సొసైటీకి, కాబట్టి ఇనిషియల్ స్టేజెస్లో అది వాలంటరీగా ఉంచి ఈవెన్చువల్లీ దాన్ని అందరికీ అప్లై చేసేటువంటి ఆ మెథడ్లో ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్గా సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ హెడెడ్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్. మనకు తెలుసు కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసే క్రమంలో చాలా సబ్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో ఫండమెంటల్ రైట్స్ పైన సబ్ కమిటీకి హెడ్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. ఇది కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి క్వశ్చన్ మనకు, ఏ కమిటీకి హెడ్గా ఎవరు ఉన్నారని చెప్పేసి. ఈ కమిటీ డిసైడ్ చేసింది ఫైనల్గా యూసీసీ అనేటువంటిది షుడ్ నాట్ ఫాల్ విత్ ఇన్ ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 3లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో కాకుండా దీన్ని 4లో డిపిఎస్పిలో భాగంగా ఆర్టికల్ 44లో చేర్చాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఫండమెంటల్ రైట్గా ఉండొద్దు యూసీసీ అనేటువంటిది, ఇది డిపిఎస్పిగా ఉండాలి. అంటే ఇన్ డ్యూ కోర్సు అప్పుడు ఉన్నటువంటి ఫ్యూచర్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ అవి యూసీసీని తీసుకురావచ్చు, కానీ ఖచ్చితంగా దాన్ని జస్టిసియబుల్ చేయాలి, ఖచ్చితంగా అమలు చేయాలని ఫండమెంటల్ రైట్స్లో పెట్టలేదు, దాన్ని డిపిఎస్పిలో పెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు ఉత్తరాఖండ్ 2022లో కమిటీని ఫామ్ చేసింది టు లుక్ ఇన్ టు ద మ్యాటర్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎలా అమలు చేయాలి, దాంట్లో ఏవి ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ దాని పోల్ ప్రామిస్లో భాగంగా అది ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. ఈ కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది. ఈ కమిటీ ఫార్మేషన్కి అగెనెస్ట్గా కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది, కమిటీ ఫార్మేషన్ని అడ్డుకోవాలని చెప్పేసి. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, యాక్చువల్గా ఈ మ్యారేజ్ డివోర్స్ అనేటువంటి టాపిక్ వచ్చేసి ఎక్కడ ఉంది ఇది అంటే ఎంట్రీ 5 కాంకరెంట్ లిస్ట్లో ఉంది. మనకు 7th షెడ్యూల్లో డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి, 3 లిస్టులు ఉంటాయి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. 3 లిస్టులు మనకు షెడ్యూల్ 7లో ఉన్నాయి. ఈ 3 లిస్టులలో కాంకరెంట్ లిస్ట్ అంటే ఈ కాంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి ఏవైనా ఐటమ్స్ పైన యూనియన్ గవర్నమెంట్ చట్టం చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా చట్టం చేయొచ్చు. ఆ తర్వాత ఏ చట్టం ప్రివేల్ అవుతుంది అనేది తర్వాత దాని డిస్కషన్. కానీ ఇక్కడైతే ఈ మ్యారేజ్, డివోర్స్, ఇన్ఫాంట్స్, మైనర్స్, అడాప్షన్, విల్స్, ఇంటెస్టేసీ అండ్ సక్సెషన్, జాయింట్ ఫ్యామిలీ, పార్టీషన్, ఇవన్నీ కూడా కాంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్. వీటి మీద చట్టాలు చేయాలంటే యూనియన్ గవర్నమెంట్ చేయొచ్చు మ్యారేజ్ పైన అండ్ డివోర్స్ పైన, స్టేట్ గవర్నమెంట్ కూడా చేయొచ్చు. ఇంకొకటి ఆర్టికల్ 162 ఏం చెప్తుంది, మనకు ఏదైతే స్టేట్కున్న ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుందో ఆ స్టేట్ మొత్తము ఆ ఎగ్జిక్యూటివ్ పవర్ని ఆ లెజిస్లేచరు ఎంజాయ్ చేస్తుందని చెప్తుంది. అంటే ఆర్టికల్ 162 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండికేట్స్ దట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎ స్టేట్ ఎక్స్టెండ్ టు మ్యాటర్స్ విత్ రెస్పెక్ట్ టు విచ్ లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ పవర్ టు మేక్ ద లాస్. అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ దేనికి ఉంటుంది, ఏ అయితే విషయాల మీద స్టేట్ చట్టాలు చేయగలదో ఆ చట్టాలు చేసేటువంటి అంశాలన్నిటి మీదకి అండర్ ఆర్టికల్ 162 స్టేట్కు పవర్ ఉంటుందని చెప్పేసి చెప్పింది. అంటే కాంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి మ్యారేజ్ అండ్ డైవర్స్ ఈ అంశాలన్నిటి మీద కూడా స్టేటు చట్టం చేయగలదనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇది పార్లమెంటుకు సంబంధించింది అండర్ ఆర్టికల్ 44. అలా విధంగా స్టేట్ కూడా రైట్ ఉంటుంది అండర్ ఆర్టికల్ 162, ఎందుకంటే కాంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి మ్యారేజ్, డివోర్స్ అనేటువంటి అంశాలు ఈ సివిల్ లాస్కు సంబంధించిన అంశాలన్నింటినీ చేసే అవకాశం స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అయితే ఏ అంశాలని ఈ కమిటీ రికమెండ్ చేసింది, ఇటీవల కమిటీ దాని యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి. అది క్యాబినెట్ ముందు ఈ కమిటీ రిపోర్ట్ నుంచింది. అంటే ఈ కమిటీ ఏమేమి రికమెండ్ చేసిందంటే ఇది పాలిగామిని రద్దు చేయాలని, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ విషయంలో కొన్ని,
జెండర్ ఈక్వాలిటీ అంటే జెండర్ ఈక్వాలిటీ ఉండాలని, మేల్ అండ్ ఫీమేల్కి ఈక్వల్ ఉండాలని. నెక్స్ట్ ప్రాపర్టీ షేర్లో ముస్లిం లా ప్రకారం, ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఉమెన్కి ఓన్లీ 25 షేరే ఉంటుంది, 25% ఉంటుంది. కానీ సెంట్రల్ లా ప్రకారము ఏదైతే షేర్ ఉండాలో ప్రాపర్టీకి ఈక్వల్ షేర్ ఉండాలి మెన్ అండ్కి ఉమెన్కి అని చెప్పేసి అది రికమెండ్ చేసింది, 25% షేర్ కాకుండా. నెక్స్ట్ ఇద్దత్ అనేటువంటి ప్రాక్టీస్ ఉంటుంది ఇస్లాంలో. వాట్ ఈజ్ ఇద్దత్ అంటే మ్యాండేటరీ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ టు బీ అబ్జర్వ్డ్ బై ఉమెన్ ఫాలోయింగ్ ద డిజల్యూషన్ ఆఫ్ ఏ మ్యారేజ్. ఎప్పుడైతే తలాక్లో భాగంగా డివోర్స్ ఇస్తుందో ఉమెన్కి, ఆ ఉమెన్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడానికి కొంత పీరియడ్ ఆగాల్సి ఉంటుంది. ఆ మ్యాండేటరీ పీరియడ్నే మనం ఇద్దత్ అంటాం. ఈ ఇద్దత్ని కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది కమిటీ. నెక్స్ట్ ద మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. ఈ మధ్యకాలంలో మోడర్న్ ఈ పీరియడ్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ బాగా పెరుగుతున్నాయి. అంటే మ్యారేజ్ జరగకుండానే ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి జీవించేటువంటి దాన్ని మనం లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటున్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ని కంటైన్ చేయడం పాసిబుల్ కాదు, వాటి ఆపలేం. కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ని మ్యాండేటరీ చేయాలి. అంటే మ్యాండేటరీ ఖచ్చితంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే కపుల్ ఉంటారో ఆ కపుల్ రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లీగలైజ్గా భావించాలి అని చెప్పేసి కూడా సిఫార్సు చేసింది. అదర్ ఇష్యూస్ లైక్ డివోర్స్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్, అడాప్షన్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఫర్ ఏజింగ్ పేరెంట్స్. ఇది కూడా చాలా ముఖ్యమైనది. సోషల్ సెక్యూరిటీ ఫర్ ఏజింగ్ పేరెంట్స్, ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. ఇంకా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిన తర్వాత వృద్ధులు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కూడా కమిటీ రికమెండ్ చేసింది. నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. అత్యంత ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్స్ 1985లో షాబానో బేగం కేసులో ద కోర్ట్ ఏమన్నదంటే, ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ రిగ్రెట్ దట్ ఆర్టికల్ 44 హ్యాస్ రిమైన్డ్ ఏ డెడ్ లెటర్. ఇప్పటిదాకా ఆర్టికల్ 44 కింద యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురాకపోవడం అనేటువంటిది ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ రిగ్రెట్, ఇది చాలా బాధాకరం అని చెప్పేసి షాబానో కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఈ షాబానో కేసుకు సంబంధించి మనం ఒక తర్వాత సెషన్లో మనం డిస్కస్ చేయొచ్చు పూర్తిగా వాట్ ఈస్ షాబానో కేసు అని చెప్పేసి. నెక్స్ట్ ఇలా ఈ సేమ్ థింగ్ని మళ్ళీ రియేటరేట్ చేసింది. షాబానో కేసులో ఏదైతే సుప్రీంకోర్టు అభిప్రాయపడిందో, ఈ ఖచ్చితంగా స్టేట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో షుడ్ స్ట్రైవ్ ఫర్ బ్రింగింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని డ్యూరింగ్ ఈ జడ్జ్మెంటే చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని రావాలని చెప్పేసి షాబానో కేసు సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా సర్లా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995, జాన్ వాల్లమట్టం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2003లో కూడా సేమ్ థింగ్ని రియాటరేట్ చేసింది సుప్రీంకోర్టు. ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావడానికి చొరవ చూపాలని చెప్పేసి అభిప్రాయపడడం జరిగింది. నెక్స్ట్ ఈ ఉత్తరాఖండ్స్ దీని ఫుడ్ స్టెప్స్లోనే 2 అదర్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ ఆల్రెడీ కమిటీస్ని అపాయింట్ చేసినాయి టు ఇనిషియేట్ ద ఫార్ములేషన్ ఆఫ్ యూసీసీని యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయడానికి ఆల్రెడీ మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ కమిటీస్ని ఫామ్ చేసినాయి. ఇక ఓన్లీ వన్ స్టేట్ మన దగ్గర యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి గోవా అని చెప్పేసి, అంటే పోర్చుగీస్ వాళ్ళు 1860స్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇది ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏ రకమైన డిబేట్స్ జరిగినాయి, నెక్స్ట్ ఆ తర్వాత ఆర్టికల్ 25 ఉంది, ఆర్టికల్ 44 ఉంది, ఆర్టికల్ 162 కింద స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది, కాంకరెంట్ లిస్ట్లో ఉందా, ఇది ఏ లిస్ట్లో ఉంది, మ్యారేజ్, అడాప్షన్, డివోర్స్ అనేటువంటిది. అలాగే సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ ఏముంది వివిధ కేసుల సందర్భంగా. నెక్స్ట్ ఏ రాష్ట్రాలు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఈ ఉత్తరాఖండ్ బార్డర్లోనే ఈ కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేసినాయి, మన దేశంలో ఏ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉందన్నటువంటి విషయాలు మనం చర్చించినాం. అలాగే కొన్ని ప్రాక్టీసెస్ పాలియాండ్రీ సంబంధించినటువంటి ఈ రికమెండేషన్స్ కూడా చేసిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసినాం. అలాగే ఇద్దత్ లాంటి కొన్ని ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్ను కూడా తీసేయాలని చెప్పేసి, లివ్ ఇన్ రిలేషన్షిప్ని రిజిస్ట్రేషన్ చేయించాలి మ్యాండేటరీగా అని చెప్పేసి, అదర్ ఇష్యూస్ మీద కూడా ఈ కమిటీ మనకు ఇచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది కనుక పూర్తిగా ఈ పద్ధతిలో మనం దీన్ని ఫాలో అయితే ఇది గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ ఎస్ఏ రాయడానికి అవకాశం ఉంది, గ్రూప్ 2లో కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది.
Thank you.